విద్యార్థి తన మేధస్సుకు పదును పెడితే ఆశించిన ఉషస్సులు వాటంతట అవే వస్తాయి. కావలసిందల్లా పట్టుదల, ఆత్మవిశ్వాసం. ఇది అక్షర సత్యమని నిరూపించారు షాద్నగర్కు చెందిన ఇంద్రార్జిత. సివిల్స్లో 739వ ర్యాంకును పొంది తన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచేశారు. ప్రాథమిక విద్యను స్థానికంగానే పూర్తి చేసుకున్న ఇంద్రార్జిత చిన్ననాటి నుంచి ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఉండేదని తెలిపారు. అందుకనుగుణంగా ఢిల్లీలో సివిల్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తల్లిదండ్రులు, స్నేహితులు, గురువుల ప్రోత్సాహంతో, అంకిత భావంతో చదివానని, చివరగా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. పక్కా ప్రణాళిక, నిరంతర శ్రమ, సమయపాలనతో లక్ష్య సాధన సులువవుతోందని చెప్పారు. దేశానికి, పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో తాను లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. సివిల్ సర్వీసెస్ అనేది సీరియస్గా నేను ఒక క్లాస్ 8 నుంచి ఒక ఆలోచన అనేది ఉండేది సివిల్ సర్వీసెస్ సైడ్ వెళ్ళాలని. దానివల్ల నేను కామర్స్ తీసుకోవడం, లేకపోతే గ్రాడ్యుయేషన్లో BA తీసుకోవడం జరిగింది. నేను ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ అండ్ థర్డ్ మెయిన్స్. సో ఒక 6 years ప్రిపరేషన్ చేశాను సివిల్ సర్వీసెస్ కోసం. ప్రిపరేషన్ అనేది ఢిల్లీ నుంచి కూడా చేశాను, హైదరాబాద్ నుంచి కూడా చేశాను. మాక్ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఇంటర్వ్యూస్ ఫినిష్ చేసుకొని నేను మళ్ళీ ఇక్కడ వచ్చాను. కన్సిస్టెంట్ 6 to 8 hours ఎఫర్ట్ అయితే పడుతుండే నాకు త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ UPSC. నాకు వచ్చిన ర్యాంక్ 739. దీనికి ఎక్స్పెక్టెడ్ సర్వీసెస్ కుడ్ బి IRS. అదే స్మాల్ ప్రాబబిలిటీ అనేది ఉంది IPS కోసం.